సారు కారు మాకొద్దు, కేసీఆర్కు వరుస షాక్లు. ఒకవైపు కుమార్తె అరెస్ట్, ఇంకోవైపు పార్టీ నాయకుల జంప్. మీ వెంటే ఉంటామని ఆ వెంటనే ఝలకిస్తున్న నేతలు. కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ గూటికి చేరిన ఆరూరి రమేష్. నెక్స్ట్ రాజీనామా ఎవరిది? చివరికి కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే బీఆర్ఎస్లో ఉంటుందా? గంతే అవుతుంది. బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ కూడా మొత్తం ఉండదు. కేటీఆర్ ఎటుపోతాడో తెలియదు, కవిత జైల్లో ఉన్నది, కేసీఆర్ పరిస్థితి గదే ఫామ్ హౌజు. హరీష్ రావు సంతోష్ రావు అయితే ఇక అది ఎప్పుడు బిచానా ఎత్తేసి ఎటుపోయేది తెలియదు. ఎందుకంటే హరీష్ రావు కొంత వర్క్ చేయగలుగుతాడు కాబట్టి, ఎంతో కొంత ఉన్నది కాబట్టి ఆయన ఏదో ఒకటి చేసుకోగలుగుతాడు. ఇక బీఆర్ఎస్ని వీడిన ఎంపీలు ఎవరెవరు? పెద్దపల్లి ఎంపీ, సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత గతంలో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. రాములు నాగర్ కర్నూలు ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి కొడుక్కి టికెట్ తెచ్చుకున్నాడు. బీబీ పాటిల్ జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరి సీటు కొట్టిండు. పసునూరి దయాకర్ వరంగల్ సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేసిండు, ఆయనకి ఏం టికెట్ లేదు. రంజిత్ రెడ్డి చేవెళ్ళ బీఆర్ఎస్ ఎంపీ, ఆయన కాంగ్రెస్లో చేరిండు, మళ్ళీ చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. సో 5 సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ అనివార్యంగా వస్తున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లలో ఎలక్షన్ వస్తుంది ఆ నియోజకవర్గాల్లో. ఇక ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేశాడు ఎమ్మెల్యే. మరి అక్కడ బై ఎలక్షన్ వస్తుందా? లేదు 26 మంది ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాగి మొత్తం బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకుంటారా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పుడు దానం నాగేందర్ మీద బీఆర్ఎస్ కంప్లైంట్ చేస్తుంది. మా పార్టీని ధిక్కరించి పార్టీ ఇదైండు, ఆయన మీద అనర్హత వేటు వేయండి అని వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. మరి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? స్పీకరు ఎవరి పరిధిలో ఎవరు చెప్పినట్టు చేస్తారన్నది ఇక మనకి తెలియని అంశం కాదు. గతంలో అయినా మనం చరిత్ర చూసినా నడుస్తూనే ఉన్నది. కేసీఆర్ 2014లో గెలిచిన తర్వాత అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు వేరే పార్టీలో గెలిచి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చిండు. అయినా కూడా వాళ్ళ మీద స్పీకర్ చర్యలు తీసుకోలేదు. మరి ఈసారి ఎట్లుంటుందో? అధికారం ఉంటేనే అంతా నావారు, లేకుంటే ఎవరికి ఎవరు అనే విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ వైభవం రాజభోగాలను తలపించేలా సాగింది. కానీ ఒక్క ఓటమి ఆ పార్టీనా అదెలా ఉంటుంది అని ప్రశ్నించే స్థితికి చేరుకున్నది. అప్పటి వరకు మా ఉద్యమ పార్టీ, మా ప్రాణం బీఆర్ఎస్, చచ్చే వరకు ఈ పార్టీలో కొనసాగుతామని చెప్పిన నేతలు ఊహించని షాకిస్తూ జంప్ అవుతున్నారు. ఇట్లా బీఆర్ఎస్ పరిస్థితి ఇంత దారుణమైన సిచ్యువేషన్లోకి నెట్టబడ్డది. సార్ తలకాయ పట్టుకొని ఆ లోపల ఏం చేస్తుందో ఎవరికి అర్థమైతలేదు.